జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వికసిత్ భారత్ లో భాగంగా జీరామ్జీ అనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారాగా ఈ దేశంలో కోట్లాది మంది గ్రామీణ కూలీల మీద పొట్టగొట్టే విధంగా ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలు ఉన్నాయో ఈ ప్రజా వ్యతిరేక విధానం, ఇది కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానం, కూలీలకు అత్యంత తీవ్రంగా అన్యాయం చేసేటువంటి విధానాన్ని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున చేపట్టబోయే ఉద్యమాల్లో డివైఎఫ్ఐ సంపూర్ణంగా భాగస్వామ్యం అవుతా ఉంది. ఇవాళ తిండైన పెట్టండి పనైనా చూపెట్టనని చెప్పేసి అనేక సంవత్సరాలుగా వామపక్షాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు పోరాడిన ఫలితంగా ఆనాడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల ప్రజలందరికీ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి పేద కార్మికులందరికీ పని హక్కు అనేటువంటిది ఒక చట్టంగా వచ్చింది. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టం. దీన్ని రద్దు చేయడం కోసం బీజేపీ అనేక రకాల ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ పథకాన్ని మార్చే ప్రయత్నంలో భాగంగా గాంధీ పేరు తొలగించేటువంటి కుట్ర నుంచి మొదలు పెట్టుకుంటే గ్రామీణ పేదలకు పనిని దూరం చేసేటువంటి ఒక కుట్ర. దాంతో పాటు ఇవాళ బీజేపీ ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క ప్రకారమే దాదాపుగా భారతదేశంలో 80 కోట్ల మంది రేషన్ కార్డు మీద ఆధారపడి బతుకున్నటువంటి పేదలు ఉన్నారు. అంటే 80 కోట్ల మందికి ఇవాళ పని హక్కు అనేటువంటిది అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు పేదలకు ఉపయోగపడుతున్నటువంటి పథకాన్ని రద్దు చేయడం ద్వారాగా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మరింత పేదరికం పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది. ఇవాళ ప్రభుత్వాల నుంచి వస్తున్నటువంటి అనేక రకాల పథకాల ద్వారా పేదలకు లబ్ధి చేకూరినటువంటి మాట కూడా వాస్తవం. మరి వాళ్ళ పని ఎవరు కల్పించాలి పేదలకు, కూలీలకు? అంటే ఇవాళ గతంలో ఉన్నటువంటి పథకాన్ని రద్దు చేయడం వల్ల పని హక్కు అడిగేటువంటి హక్కును కోల్పోతారు ప్రజలు. గతంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 60% ఇస్తాం, 40% నిధులు రాష్ట్రాలకు ఇవ్వాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి విధానాలను దీంట్లో కొనసాగిస్తున్నది. కాబట్టి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పని దొరకకుండా పోయే ప్రమాదం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిపోతా ఉంది. నిరుద్యోగం పెరిగిపోతున్న ఈ క్రమంలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు, యువత ఆయా సందర్భాల్లో సెలవుల్లో పనులు లేనప్పుడు యువత కూడా ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకు వెళ్తా ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళకు కూడా పని దొరకకుండా పోయే ప్రమాదం ఉంది. మీరు ఉద్యోగాలు ఇవ్వరు, పని చేసేటువంటి హక్కును కల్పించరు, చేసుకున్నటువంటి కార్మికులకు ఉన్నటువంటి పని దినాలు తగ్గిస్తా ఉన్నారు. ఆ రకంగా కార్మికుల పొట్ట మీద, వ్యవసాయ కూలీల పొట్ట మీద, నిరుద్యోగుల మీద అందరికీ తీవ్రమైనటువంటి అన్యాయం చేసేటువంటి ఈ తీసుకొచ్చేటువంటి జీరామ్జీ పథకాన్ని రద్దు చేసేంత వరకు వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు చేసేటువంటి కార్యక్రమాల్లో డివైఎఫ్ఐ పాల్గొంటుంది. అయితే ఇది మనం ఈ కార్యక్రమాన్ని ఎట్లా చేయాలనుకున్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి. లక్షలాది మంది, కోట్లాది మంది ఎక్కడైతే కార్మికులు ఉన్నారో ఉపాధి హామీ కార్మికులు, వాళ్ళందరినీ సమీకరించి రోడ్ల మీద తీసుకొచ్చి లక్షలాది మంది తోటి సమూహంగా ర్యాలీలు, ధర్నాలు, కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటింటికి వెళ్ళి ఈ చట్టం వల్ల ఎట్లాంటి నష్టం రాబోతా ఉందో, బీజేపీ ఏదైనా కార్మిక కూలీల వ్యతిరేక విధానాలు తీసుకుంటుందో అది మన కార్మిక ప్రజలకు, కూలీలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాది మంది భారతదేశ వ్యాప్తంగా అడవుల బాట బట్టి వాళ్ళ పనులు చేస్తా ఉన్నారు. మరి ఇవాళ వాళ్ళందరూ పని కోల్పోతా ఉన్నారు. కాబట్టి పని కోల్పోతున్నటువంటి ప్రమాదాన్ని మనం ప్రజలకు తెలియజేయాలంటే కరపత్రాలు వేయాలి, జాతాలు నిర్వహించాలని మీరు కార్యాచరణ పెట్టుకున్నది ఎంతైతే ఉందో అంతే విధంగా ప్రజలని ప్రత్యక్షంగా ఉద్యమాల్లోకి తీసుకురా